హలో అందరికీ బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి. ఈవేళ ఏంటంటే స్తుతికి డాక్టర్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. అయితే మీది స్కూల్ నుంచి మేము పాపని పికప్ చేసుకుని నేను అపాయింట్మెంట్కి వెళ్తున్నాను, నేను వీరా కూడా. సో ఇది స్పెషల్ బోన్ డాక్టర్ అన్నమాట. అంటే స్తుతిగడికి ఆ షూ కానీ ఇవన్నీ అన్నమాట. ఒకటే డాక్టర్ దగ్గర అన్నీ ఉంటారు. అక్కడికి వెళ్తున్నాము ఈవేళ. జనరల్గా హాస్పిటల్కి వెళ్ళే ముందు నా డే అంతా చాలా గజిబిజి అయిపోతూ ఏం వింటామా, ఏం చెప్తారా అనేది చాలా భయం ఉంటుంది జనరల్గా నాకు. అండ్ ఇంకేంటంటే ప్రతిసారి ఏదో ఒక కంప్లైంట్ ఉంటుంది అన్నమాట. వెయిట్ తగ్గమనండి, లేకపోతే ఈ ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే ఈ ఎక్సర్సైజ్ చేయట్లేదు అని. ఇదేనండి హాస్పిటల్. ఇది మా ఇంటికాడ నుంచి 1 hour. ఇది మెయిన్ డౌన్ టౌన్లో, అట్లాంటి డౌన్ టౌన్ దగ్గరలో. ఇది ఇంత పెద్ద హాస్పిటల్. ఇక్కడ హాస్పిటల్ని చూసి నవ్వాలో ఆడవాలో నాకు అస్సలు అర్థం కాదు. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో. హాస్పిటల్లా ఉండదు, 5 star హోటల్ లాగా ఉంటుంది. ఐ మీన్ టు సే ఏంటో తెలియదండి. ఇది జస్ట్ మిక్స్డ్ ఫీలింగ్. మాకు ఇంత మంచి ప్రివిలేజ్ ఉందని చెప్పాలా, లేకపోతే మేము ఇంత ఫిజికల్గా నా బిడ్డ ఎంత బాధపడుతుందని చెప్పాలా, నాకు అస్సలు అర్థం కాదు. బట్ ఎనీవే, దేవుడు అలౌ చేశాడు, ఇంక తప్పదు. అయితే ఇది అడ్వాన్స్డ్ పీడియాట్రిక్ మాట. ఇక్కడ స్తుతికి సంబంధించినవి అంటే అన్నీ ఒక ప్లేస్లోనే ఉంటాయన్నమాట. ఎలా అంటే న్యూరాలజిస్ట్ అండ్ ఇది ఎంట్రన్స్. చాలా బాగుంటుంది. చెప్పాను కదండి, 5 star హోటల్ లాగా ఉంటుంది. న్యూరాలజిస్ట్, ఆర్థోపెడిక్, ఇంకా ఆ షూ చేసేవాళ్ళు, ఎక్స్రేకి, ఇంకా ఎవ్రీథింగ్ లైక్ అక్కడ అన్నమాట. మాకు ఈ గ్రీన్ ఏరియా ఇచ్చారు. సో మేము ఇక్కడ కూర్చున్నాము, స్తుతి నేను వెయిటింగ్ రూమ్లో. సో తర్వాత వాళ్ళు మాకు ఇంకొక వెయిటింగ్ రూమ్ ఇచ్చారు, అక్కడ కూడా మేము కూర్చున్నాము. అక్కడ నుంచి ఇలా బయటికి ఇలా కనిపిస్తుంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డాక్టర్ అన్నమాట. సో మెయిన్ డాక్టర్ని ఐ కుడెంట్ టేక్ ద వీడియో, ఎందుకంటే వాళ్ళు వచ్చి మనతో మాట్లాడినప్పుడు నేను వినాలి కదా. అందుకని మెయిన్ డాక్టర్తో అయితే నేను వీడియో చేయలేదు. ఇది ఫోన్ పక్కన పెట్టి ఐ వాజ్ టాకింగ్ టు దెమ్. తర్వాత ఈ డాక్టర్ వచ్చి తనకి షూ మారుస్తుంది అన్నమాట. షూ అంటే మీరు చూస్తుంటారు కదా తను ఎట్లా వేసుకుంటుందో. సో ఈ షూ అండి. సో తను అలాగా 2 yearsకి ఒకసారి షూ మారుస్తూ ఉంటారు ఇలా అన్నమాట. ఇలాగా స్తుతి చాలా హ్యాపీ గోయింగ్ చైల్డ్, బాగా మాట్లాడుతూ హ్యాపీగా ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం అండి నా జీవితంలో నేను ఎటువంటి కంప్లైంట్ లేకుండా రావడం. ఇండియా వెళ్ళినప్పుడు స్తుతి యూజ్డ్ టు బి నాట్ కంఫర్టబుల్ అన్నమాట. అందరితో కంఫర్టబుల్గా ఉండలేకపోయేది, అక్కడ నడవలేకపోయేది ఒక్కొక్కసారి. నాకు అనిపించింది, నాకు భయం వేసేది. నాకు ఏంటి అమెరికాలో చాలా ఇండిపెండెంట్గా ఉంటుంది కదా, ఇండియాలో ఎందుకు ఇలా చేయలేకపోతుంది, నాకు చాలా భయం వేసింది. కానీ మళ్ళీ మేము వెనక్కి వచ్చిన తర్వాత ఇంటికి యూఎస్కి వచ్చిన తర్వాత తను ఎలా బిహేవ్ చేసేది అలాగే బిహేవ్ చేస్తుంది. అంటే అక్కడ తను భయపడిపోయినప్పుడు తన బాడీ ఇంకా లోపల నుంచి ష్రింక్ అయిపోయినట్టు అయిపోతుంది అన్నమాట తనకి. సో ఇండియాలో కొన్ని ప్లేసుల్లో తను ఎక్కువ నడవలేకపోయేది అసలు. కానీ అగైన్ బ్యాక్ హియర్ నార్మల్గా అన్ని పనులు చేసుకుంటుంది. స్కూల్ తనే చాలా పనులు తనే చేసుకుంటుంది. 12th birthday నుంచి చాలా అంటే చాలా చేంజ్ మా ఇంట్లో తన వల్ల. మేము చాలా హ్యాపీ ఉన్నాం కొన్ని విషయాల్లో మాత్రం. తన వల్లే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, యూట్యూబ్ ఛానల్ కూడా. సో ఇదండి మా స్టోరీ. ఈవేళ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.